బాబా బాబా పేరు బాబా పేరు హనుమంతుడు, మల్లికార్జున అంది. మల్లికార్జున మంచి చూస్తున్నారా, చెప్తున్నారా? మంచి చెప్తాను. నువ్వు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇది నిజమా, ఇది అబద్ధమా, అక్కడ మహాత్యం ఉందా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా చూసి మీకు మీరే ఆలోచించుకో. కర్ణాటక అయితే బయలుదేరుతున్నాను, అప్పాజీ దగ్గరికి వెళ్తున్నాను. చూద్దాం, ఆటోలో అయితే బయలుదేరాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం చూడండి, లాంగ్ వీడియో పెడతాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సపోర్ట్. గచ్చిబౌలికైతే వచ్చాను. ఇక్కడ చంద్రన్న ఇక్కడికి వస్తా అన్నాడు. నేనైతే ఇక్కడికి వచ్చిన. చంద్రన్నకు ఫోన్ చేద్దాం. గచ్చిబౌలి సిగ్నల్ కాడైతే ఉన్నా. వచ్చారు చంద్రన్న వాళ్ళు వచ్చారు. నమస్తే చంద్రన్న. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు కర్ణాటకలో అప్పాజీ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. అప్పాజీ అని మధ్యలో చాలా ఫేమస్, అతని దగ్గరికి వెళ్తున్నాం. బోర్డు తీసుకోవాలి అలా, ఇక్కడ బట్టలు తీస్తే చూడుస్తాను మీకు మంచిగా. రోడ్డుకు నుంచి వెళ్తున్నాము. కర్ణాటక అప్పాజీ దగ్గరికి వెళ్తున్నాము. టోల్ గేట్ వస్తుంది. అంటే మనకు అది ఉందా, దాన్ని ఏమంటారు, ఫాస్టాగ్. ఫాస్టాగ్ లేకపోతే డబుల్ పేమెంట్. అవునా? అందరికంటే ముందర నేనే బయలుదేరుతున్నాము. చూడండి, అప్పా జంక్షన్. అప్పా జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ వెళ్తున్నాం. ఇది అప్పా జంక్షన్ కదా సార్? అప్పా జంక్షన్ మంచిగా తీసుకో, ఏం కాదు. చాలా సేపు తీసుకో, తర్వాత అవసరం. నాగరాజు, హీరో నాగరాజు గారు అన్ని వాక్యాలు చెప్తారు. హీరో నాగరాజు గారు నమస్కారం సార్, బాగున్నారా? ఇగో చేవెళ్ళ రూటు నుంచి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, బస్సులు లేవు అంటారు. బస్సులు కూడా ఎట్లా ఒక్కటే. చేవెళ్ళకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చంద్రన్న డ్రైవింగ్ చేస్తున్నారు. ఇగో మా హీరో గారు ముందులో కూర్చున్నారు. చేవెళ్ళకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఎక్కడైనా టిఫిన్ సెంటర్ ఉంటే ఆగి తినాలా అనుకుంటున్నాము. కేతిరెడ్డిపల్లి అంట ఇది. కేతిరెడ్డిపల్లి. వావ్, బస్సులు చూడండి ఫ్రెండ్స్, బస్సులు అయితే పోతున్నాయి. ఈ అన్న కార్య అన్న అన్నాడు. వాడికి వితౌట్ క్లాస్ అలవాటు లేదు వాడికి. బస్సులు 4 ఒక్కటిసారి కనబడుతున్నాయి. తీర్థం పోతున్నాయి.
చేవెళ్ళి వెళ్ళే దారిలో ఆగినాము. ఎమ్మెల్యే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ జంప్ అయ్యాడు. అంతే కదా, రాజకీయం అంటే అట్లే ఉంది కదా. ఈ ఎమ్మెల్యేలకు ఒక పద్ధతి పాడు అనేది ఏముండదు, ఎవరు గెలిస్తే ఆ పార్టీలో చేయలేదు. చంద్రన్న మీరు ఇంత మంచి వాళ్ళు కదా, మీరే పార్టీ పెట్టచ్చు కదా చంద్రన్న. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీ టిఫిన్ సెంటర్ కాడ ఆగాము. మేము అటుగా వెళ్తున్నాం కదా స్వామీజీ దగ్గరికి. చెవెళ్ళ రోడ్డులో ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ చంద్రన్న ఇట్లా ఆగినాము. గారు దోశ కొరకు వెయిటింగ్ చేస్తున్నారు. మా చంద్రన్న గారు ఇడ్లీ తింటున్నారు. మేము ఇద్దరం వడ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఆగినాం ఫ్రెండ్స్, టిఫిన్ సెంటర్ ముడిమేళ. ముడిమియాల్ స్టేజ్ ఇది, రోడ్ ఇది. మేము వెళ్లే దారిలో ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము. ఇక్కడ మన చంద్రన్న టిఫిన్ సెంటర్ ఇక్కడ తింటున్నారు. టిఫిన్ చేస్తారు మా చంద్రన్న. టిఫిన్ బాగుందనా? చేవెళ్ళ పోతుంటే ఊర్లో పక్కల టిఫిన్ చాలా బాగుంది. మీరు కూడా ఇలా వెళ్తే చాలా బాగుంది. ముడిమియాల్ ఇక్కడ వీళ్ళున్నారు. బ్రదర్, మా చంద్రన్న టీవీ అని ఉంటది యూట్యూబ్ లో. మా చంద్రన్న యూట్యూబ్ పాటలు, సాంగ్స్ చాలా బాగుంటాయి. చంద్రన్న టీవీ అంటే చాలు మా చంద్రన్న యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మంచి మంచి సాంగ్స్ ఉంటాయి, అన్ని కష్టం విలువైన పాటలు ఉంటాయి. మా అన్న చాలా ఫేమస్ చంద్రన్న అంటే. నా పేరు ఫిలిం నగర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. బయలుదేరినాము, టిఫిన్ చేసి ఇప్పుడే బయలుదేరాము. కొడిమేళ నుంచి టిఫిన్ చేసి బయలుదేరినాము. కొడిమేళ కాదు, ముడిమేళ. మేము ఈరోజు కర్ణాటకలో ఉన్న స్వామి దగ్గరికి బయలుదేరినాము. ఆ కర్ణాటకలో ఉన్న స్వామి అప్పాజీ. చిన్న ఏజ్ లో ఒక 23 సంవత్సరాలు ఉన్నాయంట అప్పాజీకి. ఆయనని దర్శనం చేసుకున్న పబ్లిక్ ని చూసి ఆకర్షితులమైన మేము తెలిసిన ఎమ్మటే చూడాలనే మనస్తత్వంతో, ఉద్దేశంతోనే మేము బయలుదేరుతున్నాము. కర్ణాటక రోడ్డు చూపించారు. అదే తడువుగా మేము కర్ణాటక బయలుదేరినాము. ఇంకా మేము మా సీనన్న అని చెప్పి సోషల్ వర్కర్ ఒక వ్యక్తి, పాపం ఈయన విలేకరు రమేష్ అని చెప్పేసి. ఇక్కడ పక్కల హీరో గారు నాగరాజు ఉన్నారు. మేమందరము ఎప్పుడైనా ఏదైనా మంచి ఉద్దేశంతోనే బయలుదేరుతాం.